వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, హ్మ్. కాకి హ్మ్. ఇంటి ముందు అరుస్తూ ఉంటే హ్మ్. మనకు చుట్టాలు వస్తారని తెలుసు. అవును. ఇంకా అసలు మనము పిండ ప్రదానం చేసేటప్పుడు కాకికే పెడుతుంటాం. హ్మ్. అంత విశిష్టత ఏంటమ్మా కాకి? మీరు ఆ విశేషాల దాకా వెళ్ళడానికన్నా ముందు మీరు పర్యావరణానికి కనుక అడిగినట్టయితే పర్యావరణ మిత్రుడు అని చెప్తారు కాకిని. ఓకే, మీరు సోషల్లో చిన్నప్పుడు చదువుకుంటే చదువుకున్నాను. చదువుకుని ఉండొచ్చు, లేదా మీకు ఆ పాఠం లేకపోయి ఉండొచ్చు, నేను చెప్పలేను. పర్యావరణ మిత్రుడు ఎందుకంటే అనేక రకాలైనటువంటి చెత్తా చెదారాలన్నీ మన ఇంటి పరిసరాల్లో ఉన్నవన్నీ తినేసి మనకి పర్యావరణాన్ని శుభ్రం చేసి పెడుతుందండి కాకి. అందువల్ల కాకికి మనం నమస్కారం చేయాలి తప్పకుండా. చాలా చిన్న బల్లో ఎలక లాంటిది చనిపోయి ఉందనుకోండి, మనం ఏం చేయలేము. వీ డోంట్ నో హౌ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్. అది టక్కని వేసేసుకుంటుంది, హాయిగా శుభ్రం చేస్తుంది. అలాగే చాలా రకాల చెత్తలు తీసేస్తుంది అది. అంచేత పర్యావరణ మిత్రుడుగా దాని గురించి చిన్న చిన్న తేళ్ళు అలాంటి బతికున్న వాటినైనా అలా తీసేస్తుంది. అది పర్యావరణ మిత్రుడు అంటారు. కాకి మనకి పితృదేవతలు అన్నారు కదా. దక్షయజ్ఞ సమయంలో శివుడు వచ్చి యజ్ఞాన్నంతా ధ్వంసం చేస్తున్నాడు, అందరూ గబగబా పారిపోతూ ఉంటే దేవతల్లో ఒకరికి కాకి వాహనంగా సహకరించిందిట. అందుకని దానికి పితృదేవతలకి ఇచ్చేది దానికి ఇస్తే దానికి ఇచ్చింది పితృదేవతలకి చెందేటట్టుగా వరం ఇవ్వబడింది. అందువల్ల పితృదేవతలకి పిండ ప్రదానం చేసినప్పుడు కాకికే పెడతారు. కాకి తిన్నది అంటే పితృదేవతలు సంతోషించారు, వాళ్ళకి ఆహారం చేరింది అని చెప్పడానికి సంకేతంగా. ఇది చాలా మందికి అనుభవపూర్వకంగా తెలుసమ్మా. పితృదేవతలకు ఏదైనా కోరికలు ఉండిపోతే ఈ పెట్టినటువంటి పిండం కాకి ముట్టకపోవడం, లేదు మీ కోరిక మేము తీరుస్తామని వీళ్ళు నమస్కారం చేసుకోగానే వచ్చి టక్కున కాకి పిండం తీసుకెళ్ళడం అన్న చాలా మందికి అనుభవంలో ఉంది. అది సైకలాజికల్ అంటామా అంటే ఒకళ్ళకో ఇద్దరికో సైకలాజికల్ ఉండొచ్చు, అనేక మందికి ఎందుకు ఉంటుంది. కొన్ని మాస్ హిస్టీరియానా అంటే అందరూ ఒకసారి చేయలే, ఎవరి అనుభవం వాళ్ళది విడివిడిగానే ఉంది కనుక దానికి ఏదో ఒక అతీంద్రియ శక్తి ఉందనే చెప్పాలి. పక్షులన్నింటికీ కూడా మనం అతీంద్రియ శక్తి అనుకుంటున్నాం కానీ వాటికి చూపు చాలా బలం. పక్షి చూపు చాలా బలమైనటువంటిది అని చెప్తారు. అది ఎంతంటే గరుత్మంతుడైతే మరీను ఎన్నో మైళ్ళ ఎత్తున ఆయన ఆకాశంలో వెడుతూ ఉన్నప్పుడు నేల మీద ఉన్న చీమ కూడా కనపడుతుంది వాటికి. అంత పదునైనటువంటి చూపు కలిగినటువంటి పక్షి జాతి. పైగా కుక్కలు, కాకులు ఇవి ఎంత దూరంగా చూడగలవంటే సమయాన్ని కూడా అతిక్రమించి ముందు చూడగలవు. ఇప్పుడు భూమి మీద ఏదో జరిగింది, ఈ జరిగింది ఒక 10 ఏళ్ల క్రితం ఎక్కడ జరిగింది అంటే 10 ఏళ్లకి సంబంధించినటువంటి కాంతి సంవత్సరాల కన్నా దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి చూస్తే ఇక్కడ జరిగింది కనపడుతుంది కదా. అవునా కదా, కాంతి సంవత్సరాలు వెనక్కి ప్రయాణం అంత దూరంలో ఉంటే ఇక్కడ కనపడచ్చు. అంటే ముందు జరిగేది వెనక జరిగేవి, దానికి వెనక ముందు పద్ధతులు ఏవో ఉన్నాయి. అట్లా కొన్ని రోజులకి ముందు జరగబోయేదాన్ని చూడగలిగినటువంటి అంత తీక్ష్ణమైన పదునైన చూపు కాకికి ఉంది అంటారు. గ్రేట్. అందువల్ల రేపు మన ఇంటికి బంధువులు వస్తున్నారు ఇవాళ్ళో రేపు అన్నప్పుడు ఆ కాకి వచ్చి అరుస్తుంది అని. అందుకే మన కబురు చిలకతో కబురు పంపుతాను, పావురంతో కబురు పంపుతాను అని అనరు, కాకితో కబురు పంపితే వచ్చేస్తాము అంటారు. ఎందుకంటే ఇంకొకటి కూడా ఉంది. సామాజికంగా గనక ఆలోచించినట్టయితే మిగిలిన ఏ జంతువులు పక్షుల్లోనూ లేనటువంటి ఐకమత్యం కాకుల్లో కనపడుతుంది. ఇంతే పెట్టండి ఆహారం, అక్కడ కావు కావని 10 మంది పిల్లల్ని తీసుకొచ్చు కాకుల్ని పిలుస్తుంది. కుక్క ఇంత పెట్టినా ఇంకో కుక్కని రానేదు. మనం కాకి జాత కుక్క జాత అనేది మనం నిర్ణయించుకోవచ్చు, తప్పేం లేదు కాకుల్లా ఉంటే. కాకి లాంటి సామూహికంగా ఉండేటటువంటి ఒక యూనిటీ ఏదైతే ఉందో దానికి మాత్రం మనం చాలా గొప్పగా దాన్ని అభినందించాల్సిందే, అనుసరించదగినటువంటిదే. పైగా వాటికి శుచి ఎక్కువ. ఎక్కడైనా వాటిల్లో ఎవరైనా అసలు కాకులు వాటంతటవి సహజ మరణం లేదట వాటికి. అవునమ్మా. అందుకే కాకిలా కలకాలం బతకడం అనే మాట కూడా ఉంది. వాటికి సహజమైన మరణం లేదని చెప్తారు.
ఏదో దెబ్బ తగిలో ఏ కరెంటు తీగ తగిలో ఎవరో ఉండే సాధారణంగా కాకిని ఎవరు చంపరు, కాకి మాంసం తినరు కూడా. అవును. కానీ దాన్ని అలా ఏదో దెబ్బ తగిలో ఏదో కారణంగా చనిపోతే మిగిలిన కాకులన్నీ వెళ్ళి స్నానం చేస్తాయి. చాలా అరుదుగా సాయం వేళ కాకులన్నీ స్నానం చేసినా కనపడితే వాళ్ళ జాతి కాకి ఏదో చనిపోయిందని అర్థం. కాకి నీళ్లల్లో మునిగి వస్తుంది. అంత కట్టు ఉన్నటువంటిది, యూనిటీ ఉన్నటువంటిది చాలా కాకి. నేర్చుకోవాలి అయితే. అయ్యో, కాకిని చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయమ్మా. కాకిలో 10 మందితో కలిసి ఉండడం అన్నది, ఒకళ్ళకి ఏదన్నా ఆపద వస్తే అందరూ బాధపడడం అన్నది, ఇతరుల శ్రేయస్సు కోరుకోవడం అన్నది, చెత్తని శుభ్రం చేయడం అన్నది, ఇలాంటివన్నీ కాకిలో ఉండేటటువంటి సద్గుణాలే. అమ్మ భవిష్యత్తు కూడా ముందే తెలిసిపోతుందమ్మా అదే కాకికి. కాస్త ముందు తెలుస్తుందన్నా కదా బంధువులు, అంతే. అంతకన్నా ముందు ఏం తెలుస్తుంది? విపత్తులు అలాంటివి ఏమైనా అవేమి తెలుస్తుందని ఎక్కడ విన్నారా? మనకు ఉన్నట్టు లేదు. ఒక దీనికి సంబంధించిందే చెప్తాను. ఓకే. జంతువుల్లో చాలా వాటికి ఉన్నాయమ్మా అవును. అట్లా. అవును. ఇప్పుడు తుఫాన్లు రాబోయే ముందు తేనెటీగలు, తూనీగలు అవును. వేరే వేరే వెళ్తూ రకంగా ఉంటాయి. ఉంటాయి. సీతాకోక చిలుకలు తుఫాన్లవి. మామూలు వానలు వచ్చేటడితే మనకి తూనీగలు, తర్వాత రెక్కల చీమలని చెప్తారు, ఉసుళ్ళు అంటాం వాటిని. ఆ. ఇవన్నీ వచ్చాయంటే బాగానే ఎండగా ఉంటుంది, వేసవికాలం హాయిగా ఉంది, ఆకాశం కూడా తేటగానే ఉంది. హఠాత్తుగా సాయంకాలం 4 అయ్యేటప్పటికి ఉసుళ్ళు ముసుకుని వచ్చాయనుకోండి, అరగంటలో గంటలో వాన వస్తుంది. అప్పటిదాకా ఎండగా ఉన్నది కూడా. ఓకే. ఓకే. తూనీగలు బాగా తిరుగుతున్నాయి అనుకోండి, వాన వచ్చేస్తుందని మనం గుర్తించేయచ్చు. ఉమ్. అంటే అవి కొన్ని గంటల ముందు రాబోయే వాతావరణాన్ని గమనించగలవు మనిషి కన్నా. ఓ. జంతువులు, పిట్టలు వీటన్నింటికి ఉంది. మనకన్నా వాటిని ఏమంటారంటే సహజాతము, ఇన్స్టింక్ట్ అంటారు. ఉమ్. అవేం పెద్దగా వాటి ఇంద్రియాలను ఉపయోగించవు, వాటి మనస్సుకే ఆ ప్రేరణ కలుగుతుంది, ఇన్స్టింక్ట్. ఆ ఇన్స్టింక్ట్తో అవన్నీ చాలా మనకన్నా బాగా ప్రకృతిలో వచ్చే మార్పుల్ని గమనించగలవు. ఓకే. అంచేత కొన్ని గంటలు, కొన్ని రోజుల ముందు కూడా గమనించగలుగుతాయి. అది సీతాకోక చిలుకల యొక్క కదలికల్ని బట్టి తుఫాన్ రాబోతుందని గుర్తించచ్చట. బా, అదో great. శాస్త్రం ఉంది. ఆ. మనకి ఉసుళ్ళు, తూనీగలు ప్రత్యక్షంగా కనపడేటటువంటివి, అవునమ్మా. స్పష్టంగానే కనపడుతూ ఉంటాయి. అలాగే ఇవన్నీ ముఖ్యంగా వీటన్నిటికీ ప్రకృతితో దగ్గరగా ఉంటాయి గనక రాబోయేటటువంటి పరిణామాలని చాలా తేలిగ్గా అర్థం చేసుకోగలం, గ్రహించగలం. ఓకే. కాకి ఇది ఉంది. అన్నిటికన్నా ఇంకొక మంచి లక్షణం అమ్మ, కావు 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 అంటుంది కాకి. అంటే కాపాడు 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 అంటూ ఉంటుంది. ఓకే. కావు అన్నదానికి కాపాడని కదా, కాపాడని కదా. ఆ. కావు కావమని 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 కోరుతూ ఉంటుంది. ఇది దాని కేక తెలుగులోనే అనుకోమ్మా, ఇతర భాషల్లో లేదు. ఉమ్. ఇప్పటికే తెలుగు వాళ్ళం గనక మనకు మనం connect. సమన్వయం చేసుకుందాం. కాపాడమని కోరుతూ ఉంటుందమ్మా కాకి. రైట్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మ.